ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 555 సర్పంచ్ స్థానాలకు గాను 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో మిగిలిన 503 సర్పంచ్ స్థానాలకు 1784 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3796 వార్డు స్థానాలకు 9250 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా రౌడీ షీటర్లను ముందస్తు పాయింట్ ఓవర్ చేయడమే కాకుండా సుమారు 4000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 555 సర్పంచ్ స్థానాలకు గాను 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో మిగిలిన 503 సర్పంచ్ స్థానాలకు 1784 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 3796 వార్డు స్థానాలకు 9250 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా రౌడీ షీటర్లను ముందస్తుగా బైండ్ ఓవర్ చేయడమే కాకుండా సుమారు 4000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక పోలింగ్ భద్రతా పరంగా జరుగుతూ ఉంది. ఇక ఓటర్లందరూ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఉందా? ఘర్షణ వాతావరణం ఏమైనా ఉందా లేదా? ఉదయం 7 గంటల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి ఫేజ్ ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ బారులను తీరినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి ఫేజ్ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ అధికారులు కొనసాగించినటువంటి పరిస్థితి జిల్లాలో చూసిన కమలాపూర్ మండల కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో పోలింగ్ కేంద్రాల పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి జెంట్స్ కావచ్చు, మిగతా మహిళలంతా కూడా ఉదయం 7 గంటల నుంచే బార్లు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం ఈ ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బార్లు తీరి వారి ఓటు హక్కును గ్రహించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 503 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 550 స్థానాల్లో 52 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 503 స్థానాలకు బరిలో 1754 మంది అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3796 వార్డు స్థానాలకు 9250 మంది అభ్యర్థులు బరిలో ఉండి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా ఉదయం నుంచి కొనసాగుతుంది. ఎన్నికల జరిగేటువంటి ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర BNS 163 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు.
ఇప్పటికే మద్యం దుకాణాలను మూసివేసి రౌడీ షీటర్లకు ముందస్తుగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సుమారు 4,000కు పైగా పోలీసుల భద్రత ఏర్పాట్లు చేసి ఈ పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం విజువల్ లో చూసినాం. కమలాపూర్ ఆ టౌన్ లో ఉన్నటువంటి ఆ వార్డు లో కావచ్చు, కమలాపూర్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉదయం నుంచి 7 to 1 పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి. చాలా ప్రచారం కొనసాగించి హోరాహోరీగా అభ్యర్థులు పెట్టేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పుడు కూడా సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత నుంచి సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ వార్డు మెంబర్ సంబంధించినటువంటి అభ్యర్థుల భవితాన్ని తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ కావచ్చు, తెలకతుర్తి, భీమదేవరపల్లి, వర్ధన్నపేట, మహబూబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాలో మొదటి ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు భారతీయ ఓటర్లు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏమన్నా